అండ్ మన అవినాష్ అండ్ రోహిణి డిస్కషన్ చేసుకుంటారు. రోహిణి ఏమంటదంటే, నాకు నబిల్ అంటే ఇష్టమే. కాకపోతే మాట్లాడేటప్పుడు పాయింట్స్ చెప్పినప్పుడు సరిగా వినడు అని రోహిణి అవినాష్‌కి చెప్తది. అప్పుడు అవినాష్, అంతే అంతే సెల్ఫిష్‌గా కూడా ఉండాలి అని అంటాడు. ఓట్ అప్పీల్ చేసుకోవడానికి బిగ్ బాస్ 2 ఛాలెంజెస్‌ని ఇస్తాడు. అందులో ఒకటి టవర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అయితే ఈ ఛాలెంజ్‌లో నబిల్ అండ్ గౌతమ్ ఓడిపోతారు. అంటే వాళ్ళ టవర్ మొత్తం కింద పడిపోతుంది. దాని తర్వాత విష్ణుప్రియ అండ్ రోహిణి టవర్ కొంచెం పడుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ప్లేస్లో మాత్రం నిఖిల్ అండ్ ప్రేరణ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే సెకండ్ ఛాలెంజ్ ఆడడానికి అర్హత కలిగి ఉంటారు. మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆడగలరు. మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అని బిగ్ బాస్ అన్నప్పుడు, విష్ణుప్రియ ఆడకుండా రోహిణి ఆడడానికి ముందుకొస్తుంది. అప్పుడు ఓట్ అప్పీల్ చేసుకునే రేస్లో రోహిణి, నిఖిల్, ప్రేరణ వీళ్ళు ముగ్గురు సెకండ్ ఛాలెంజ్ అయినటువంటి తక్ తకా తక్ ఛాలెంజ్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. అయితే ఇందులో సంచాలక్గా గౌతమ్ ఉంటాడు. రోహిణి ఈ ఛాలెంజ్లో గెలుస్తుంది.